ఆరోగ్యాభిలాషులైన తెలుగు శ్రోతలకు నమస్కారం. శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యవాణి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతుంది డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ రచన. ఈ విలువైన సమాచారాన్ని మొదటి నుంచి చివరిదాకా వింటే మీకు ఆరోగ్యం మీద చక్కని అవగాహన కలుగుతుంది. మరింకెందుకు ఆలస్యం? ఈ ముఖ్యమైన విషయాలను హాయిగా వెనక్కివాలి, ప్రశాంతంగా వినండి. కాలు నొప్పి. శరీరంలో ఇతర భాగాల మాదిరిగానే కాలిలో నొప్పి కూడా ఒక నిర్మాణాన్ని ఆధారం చేసుకొని రావచ్చు, లేదా ఇతర భాగాల నుంచి జనించి కాలిలో ప్రస్ఫుటమవ్వచ్చు. నొప్పి ఎక్కడ్నుంచి మొదలవుతుందనేది స్పష్టంగా చెప్పలేనప్పుడు, లేదా స్పష్టమైన గాయంగానీ దెబ్బగానీ లేనప్పుడు లక్షణాలను జాగ్రత్తగా విశ్లేషిస్తే కారణాలు బోధపడతాయి. కాలునొప్పికి స్పష్టమైన కారణమంటూ తెలిస్తే దానికి అనుగుణంగా చికిత్స తీసుకోవడానికి వీలవుతుంది. 1. హఠాత్తుగా కాలికండరాల్లో నొప్పి మొదలైందా? అయితే దీని కారణం కండరాల నొప్పి అంటే మజిల్ క్రాంప్స్ కావచ్చు. కాలికండరాల్లో హఠాత్తుగా నొప్పి రావడం అంటే మజిల్ క్రాంప్స్ రావడం. ఆయుర్వేదంలో దీన్ని పిండికోద్వేష్టనం అంటారు. ఇది తరచుగా కాలిపిక్కల్లో కనిపిస్తుంది. శరీరంలో మ్యాంగనీస్, కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాల లోపం వల్ల ఈ నొప్పులు వస్తాయి. ఇది ఆల్కహాల్ తీసుకున్న తర్వాత లేదా విరేచనాల తర్వాత కనిపించవచ్చు. అలవాటులేని శారీరక శ్రమ, ఎక్కువ నడక తర్వాత వస్తే రెస్ట్ పెయిన్స్ అంటారు. తగిన మసాజ్ చేయడం, కాలి వేళ్లను పైకి వంచడం, సరైన వార్మప్ లేకుండా వ్యాయామం చేయకపోవడం అవసరం. కాల్షియం అంటే పాల పదార్థాలు, పాలకూర, టొమాటో, గుడ్డు వంటి ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. పొటాషియం అంటే అరటి, కమల, టొమాటో వంటి ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. ఔషధాలు: సింహనాద గుగ్గులు, వాత విధ్వంసినీ రసం, మహాయోగరాజ గుగ్గులు. బాహ్య ప్రయోగం: మహానారాయణ తైలం. 2. నొప్పి కాలు వెనుక భాగంలో ఉంటూ ముందుకు వంగినప్పుడు ఎక్కువవుతోందా? అయితే దీని కారణం తుంటి నొప్పి లేదా గృధ్రసీవాతం అంటే సయాటికా కావచ్చు. సయాటికా నరం వెన్నులోనుంచి పిరుదులు, తొడభాగం, పిక్కల మీదుగా కింద వరకు వెళ్తుంది. అది వాపునకు గురైతే మొత్తం మార్గంలో నొప్పి వస్తుంది. ఇది డిస్కులు స్లిప్ అయినప్పుడు ఎక్కువగా జరుగుతుంది. నడక, దగ్గు, తిమ్మిరి, నరాల నాశనం వంటి లక్షణాలు ఉంటే సమస్య తీవ్రంగా ఉంది. ఆయుర్వేద చికిత్సల్లో స్నేహకర్మ, స్వేదకర్మ, వస్తికర్మను ఉపయోగించి మంచి ఫలితం పొందవచ్చు. గృహచికిత్సలు: సొంటి కషాయం, ఆముదం, వావిలి ఆకు కషాయం, పారిజాతం ఆకుల కషాయం. ఔషధాలు: త్రయోదశాంగ గుగ్గులు, మహారాస్నాడిక్వాధం, సమీరపన్నగరసం, యోగరాజ గుగ్గులు, వాత విధ్వంసినీ రసం, అమృత భల్లాతక లేహ్యం, వాత గజాంకుశ రసం. 3. కాళ్లు నొప్పితో పాటు మోకాళ్ల నొప్పులు కూడా ఉన్నాయా? అయితే దీని కారణం మోకాళ్లు అరిగిపోవడం అంటే ఆస్టియోఆర్థరైటిస్ కావచ్చు. వృద్ధాప్యంలో మోకాళ్లు, కటివాలయంలో నొప్పులు వస్తుంటే అది సంధివాతం కావచ్చు. సూచనలు: ప్రత్యేకమైన వ్యాయామం, వేదనాహార ఔషధాలు వినియోగం, పనుల మార్పులు చేయడం మంచిది. 4. కాళ్లల్లో సిరలు ఉబ్బెత్తుగా మెలికలు తిరిగి కనిపిస్తున్నాయా? అయితే దీనికి కారణం సిరలు ఉబ్బడం అంటే వెరికోజ్ వీన్స్ కావచ్చు. వెరికోజ్ వీన్స్ వల్ల నల్లగా, నీలంగా మెలికలు తిరిగిన సిరలు కనిపిస్తాయి. రక్తం నిలిచిపోయి నొప్పికి దాడితీస్తుంది. ప్రసారిణీ తైలం రాసుకోవడం, ఎలాస్టిక్ సాక్స్లు ధరించడం, కొన్ని వ్యాయామాలు చేయడం ఉపశమనం ఇస్తాయి. ఔషధాలు: రుధ్యవాది కావటి, అభయారిష్టం, అశగ్నవటి, త్రిఫలా గుగ్గులు, ఉసీరాసవం. బాహ్యప్రయోగం: మహానారాయణ తైలం. 5. ధూమపానం చేస్తారా? మీరు స్త్రీ అయితే సంతాన నిరోధక మాత్రల్ని వాడుతున్నారా? అయితే దీని కారణం రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడడం అంటే థ్రాంబోసిస్ కావచ్చు. సిగరెట్లు తాగేవారు, గర్భనిరోధక మాత్రలు వాడే మహిళలు థ్రాంబోసిస్కి గురవుతారు. డీప్ వెయిన్ థ్రాంబోసిస్లో నొప్పి, ఎరుపుదనం, వాపు వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య సలహా తీసుకోవాలి. సూచనలు: జలౌకావచరణం, సమీరపన్నగరసం, లశునక్షీరపాకం వంటివి ప్రయోజనం కలిగి ఉంటాయి. 6. వ్యాయామం చేస్తున్నప్పుడు కాలునొప్పి వస్తోందా? అయితే దీని కారణం రక్తనాళాలు బిరిసెక్కి సాగే గుణాన్ని కోల్పోవడం అంటే ఎథెరోస్క్లోరోసిస్ కావచ్చు. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారిలో ధమనుల గోడలు పోడుకుపోతాయి. ఫలితంగా కాలికి రక్త సరఫరా తగ్గి నొప్పి కలుగుతుంది. చర్మం చల్లగా ఉండడం, ఇన్ఫెక్షన్లు రావడం, వెంట్రుకలు ఊడిపోవడం వంటి లక్షణాలు ఉంటే వైద్య సలహా అవసరం. గృహచికిత్సలు: వెల్లుల్లిపాయ మజ్జిగలో నానబెట్టి పాలు మరిగించి తీసుకోవడం, కరివేపాకును పొడిచేసి తీసుకోవడం. ఔషధాలు: లసునాది వట్టి, నవక గుగ్గులు, మేదోహర విడంగాది లోహం. 7. కాళ్లల్లో మంటలు ఉంటాయా? అయితే దీని కారణం పౌష్టికాహార లోపం అంటే మాల్న్యూట్రిషన్ కావచ్చు. బి కాంప్లెక్స్ లోపం వల్ల మంటలు, తిమ్మిర్లు, సూదులతో గుచ్చినట్లు నొప్పులు వస్తాయి. ఆకుకూరలు, తవుడు తినడం మంచిది. 8. కాలునొప్పి క్రమక్రమంగా పెరుగుతోందా? అయితే దీని కారణం నరాల సమస్యలు కావచ్చు.
ఆల్కహాల్ సేవించేవారు, నియంత్రణలేని మధుమేహం ఉన్నవారిలో నరాలు దెబ్బతిని నొప్పి కలుగుతుంది. మద్యపానం మానుకోవడం, మధుమేహాన్ని నియంత్రించడం, పోషకాహారం తీసుకోవడం అవసరం. ఔషధాలు: క్షీరబలాతైలం 101 ఆవర్తనాలు, మహావాత విధ్వంసినీ రసం, లశున క్షీరపాకం, వాతగజాంకుశ రసం, స్వర్ణసమీరపన్నగ రసం, వసంత కుసుమాకర రసం. సో ఈ రేడియో హెల్త్ ఎపిసోడ్ని చివరి వరకు విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling, stay safe. Love you all. Shubham.